వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మరికొన్ని మెడిసిన్స్ అండ్ వాటిపైన మన ఆహారం యొక్క ప్రభావం గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ చెప్పుకోబోయేది యాంటీ డయాబెటిక్ డ్రగ్స్. ఇవి షుగర్ కంట్రోల్ చేయడానికి వాడే టాబ్లెట్స్. జనరల్గా గ్లిమిపరైడ్ కాంపోజిషన్లో అంటే గ్లైకోమైడ్ టాబ్లెట్స్ అని వాడుతూ ఉంటారు. ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది అంటే ఈ టాబ్లెట్స్ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫస్ట్ మెయిన్ మీల్ ఆఫ్ ద డేతో ఈ టాబ్లెట్స్ యూస్ చేయాలి. బ్రేక్ఫాస్ట్తో తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మందు కంప్లీట్గా ఉపయోగపడుతుంది అండ్ షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేస్తాయి. అలాగే గ్లిపిజైడ్ అని ఇంకొక రకమైన టాబ్లెట్స్ ఉంటాయి. గ్లూకోట్రాల్ అని బ్రాండ్ నేమ్తో మనకు దొరుకుతూ ఉంటుంది. ఈ గ్లూకోట్రాల్ టాబ్లెట్స్ రెండు రకాలుగా ఉంటాయి, ఇమీడియట్ రిలీజ్ టాబ్లెట్స్ అండ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్. ఈ ఇమీడియట్ రిలీజ్ టాబ్లెట్స్ అయితే మీల్స్కి 30 minutes ముందు వేసుకోవాలి. ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్స్ అయితే బ్రేక్ఫాస్ట్తో పాటు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేయడానికి ఈ టాబ్లెట్స్ అనేవి సహాయపడుతూ ఉంటాయి. అయితే ఈ షుగర్ కంట్రోల్ చేసే మెడికేషన్స్లో ఇన్సులిన్ది చాలా కీలకమైన పాత్ర అని మనందరికీ తెలుసు. దాని గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేని వాళ్ళకి, అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండి కంట్రోల్లో లేని వాళ్ళకి డాక్టర్స్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు కదా. చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇన్సులిన్ని ఇంజెక్షన్స్ లాగా ఇచ్చే బదులు టాబ్లెట్స్ లాగా ఇవ్వచ్చు కదా అని అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇన్సులిన్ అనేది ఒక ప్రోటీన్ హార్మోన్. అది టాబ్లెట్స్ రూపంలో ఇస్తే గనక కడుపులో మరియు ఇంటెస్టైన్స్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఇన్సులిన్ని రక్త ప్రసరణలో చేరకముందే విడగొట్టేస్తాయి. అంటే మనం ఆహారంలో తీసుకునే ప్రోటీన్ ఉంటుంది కదా, అది ఎలా అయితే డైజెస్ట్ అయిపోతుందో అలాగే ఈ టాబ్లెట్ రూపంలో ఉండే ఇన్సులిన్ కూడా డైజెస్ట్ అయిపోతుంది. దానివల్ల ఇన్సులిన్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడదు. అందుకనే ఇన్సులిన్ని ఎప్పుడైనా ఇంజెక్షన్స్ లాగానే ఇస్తారనమాట. ఇది జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి కొలెస్ట్రాల్ లోవరింగ్ మెడికేషన్స్, అంటే కొలెస్ట్రాల్ తగ్గించే మెడికేషన్స్. ఇందులో లోవోస్టాటిన్ వంటి కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్స్ని వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ ఎప్పుడైనా కూడా ఫుడ్తో పాటు తీసుకుంటే డ్రగ్ అబ్సార్ప్షన్ అనేది బాగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే యాపిల్స్ మరియు సిట్రస్ ఫ్రూట్స్, అంటే లెమన్స్, ఆరెంజెస్, గ్రేప్ ఫ్రూట్స్, ద్రాక్ష పళ్ళు, అలాగే క్యారెట్స్, ఆలుగడ్డలు వంటి కూరగాయల్లో పెక్టిన్ అనే పదార్థం ఒకటి ఉంటుంది. ఈ పెక్టిన్ అనేది ఏంటి అంటే ఈ పండ్లు మరియు కూరగాయల పొరల్లో సహజంగా ఏర్పడే ఫైబర్ వంటి పదార్థం. సో పెక్టిన్ అధికంగా ఉండే ఇలాంటి పండ్లను కానీ కూరగాయలను కానీ అలాగే ఓట్స్ వంటి పదార్థాలు కానీ కొలెస్ట్రాల్ తగ్గించే లోవోస్టాటిన్ టాబ్లెట్స్తో కనుక తీసుకున్నట్టయితే ఆ టాబ్లెట్ అబ్సార్ప్షన్ని ఇవన్నీ తగ్గించేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహార పదార్థాలు ఈ మెడిసిన్స్తో పాటు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవటం మంచిది. లిపిటార్, లిపిక్యూర్ అని ఇంకొక రకమైన టాబ్లెట్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఈ పర్టికులర్ టాబ్లెట్స్ ద్రాక్ష పళ్ళ రసంతో తీసుకుంటే కనుక కండరాల నొప్పులు మరియు వీక్నెస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని చాలా రీసెర్చెస్లో తేలిన విషయం అన్నమాట. కాబట్టి అలాంటి జ్యూసెస్తో ఈ పర్టికులర్ టాబ్లెట్స్ అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ వచ్చి ఆస్తమాకి వాడే డ్రగ్స్. ఆస్తమాకి యూనికాంటిన్ లాంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ టాబ్లెట్స్లో థియోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ థియోఫిలిన్ వేరే మెడిసిన్స్తో కలిపి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, అంటే డెరిఫిలిన్ వంటి టాబ్లెట్స్ అన్నమాట. ఈ టాబ్లెట్స్ ఆస్తమా, బ్రాంకైటిస్ మరియు ఇతర లంగ్ డిసీజెస్, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ టాబ్లెట్స్ ఎలా తీసుకోవాలి అని అంటే వీటిని టీ, కాఫీ, కోలా డ్రింక్స్తో తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే కోలా డ్రింక్స్ అంటే పెప్సీ, కోకోకోలా ఇలాంటి కూల్ డ్రింక్స్ అన్నమాట. సో ఇలాంటి పానీయాలతో ఆస్మా మెడికేషన్స్ తీసుకోకపోవటం మంచిది. ఎందుకంటే ఈ పానీయాలు ఆస్మా మెడికేషన్స్ పైన చాలా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అలాంటి వాటితో ఆస్మాకు సంబంధించిన మందులు వాడకపోవటం మంచిది. నెక్స్ట్ అలర్జీ మెడికేషన్స్ గురించి తెలుసుకుందాం. యాంటీహిస్టమిన్స్ అంటారు. సో ఈ అలర్జీకి సడన్గా వచ్చే తుమ్ములు, ఒంటి మీద దద్దుర్లు వంటి వాటికి అలెగ్రా వంటి టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో ఈ అలెగ్రా టాబ్లెట్స్ ఎలాంటి సమయంలో తీసుకుంటే మంచిది? ఈ టాబ్లెట్స్ ఎంప్టీ స్టమక్తో, అంటే
ఆహారం తీసుకునే 1 గంట ముందు కానీ లేదా ఆహారం తీసుకున్న 2 గంటల తర్వాత కానీ ఈ అలెగ్రా టాబ్లెట్ కనుక తీసుకుంటే ఆ టాబ్లెట్ ఎఫెక్టివ్నెస్ అనేది పెరుగుతుంది. అలాగే పైన చెప్పిన విధంగా అలెగ్రా టాబ్లెట్స్ని ఎప్పుడు కూడా ఫ్రూట్ జ్యూసెస్తో తీసుకోకూడదు. ఫ్రూట్ జ్యూసెస్తో తీసుకుంటే వాటి అబ్సార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అలెగ్రాని ఫ్రూట్ జ్యూసెస్తో అవాయిడ్ చేయటం బెటర్. అలాగే అలర్జీకి ఇంకొక రకమైన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, రూపానెక్స్ అనే టాబ్లెట్. ఇది కూడా అలర్జీ వల్ల వచ్చే జలుబు, తుమ్ములు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు, ర్యాషెస్ ఇలాంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అయితే పైన చెప్పిన వాటికి విరుద్ధంగా ఈ పర్టికులర్ టాబ్లెట్స్ మాత్రం ఎప్పుడైనా ఆహారంతో తీసుకుంటేనే ఈ మెడిసిన్ అనేది బాగా వంట పడుతుంది. సో అలర్జీ టాబ్లెట్స్ తీసుకునే సమయంలో మనం అవి ఎలా తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. నెక్స్ట్ థైరాయిడ్ మెడిసిన్స్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్కి వాడే లివోథైరాక్సిన్ వంటి మందులు పరగడుపున అంటే బ్రేక్ఫాస్ట్కి అట్లీస్ట్ 30 to 60 minutes ముందు తీసుకుంటే ఆ మెడిసిన్ అబ్సార్ప్షన్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. ఫైబర్ మన శరీరానికి చాలా అవసరం, మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని మనకు బాగా తెలుసు. కానీ కొన్నిసార్లు ఫైబర్ వల్ల కూడా కొన్ని మెడికేషన్స్ వాడేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అది ఏంటో ఇక్కడ చూద్దాము. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, వెజిటబుల్స్, తృణధాన్యాలు, అలాగే పాలు, జున్ను, బ్రోకలీ, సోయాబీన్స్, ఆకుకూరలు వంటివి ఈ థైరాయిడ్కి వాడే లివోథైరాక్సిన్ మెడిసిన్ అబ్సార్ప్షన్ని తగ్గిస్తాయి. అందుకని ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకున్న ఒక 4 గంటల సమయం తర్వాత ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది. సో దట్ డ్రగ్ అబ్సార్ప్షన్కి ఇంటరాక్షన్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అలాగే కాఫీ, టీ, సోడా వంటివి కూడా లివోథైరాక్సిన్ అబ్సార్ప్షన్ని తగ్గించడమే కాదు, హైపర్ థైరాయిడిజం లక్షణాలని పెంచే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బ్లడ్ థిన్నర్స్. ఇవి ఎలాంటి వాళ్ళకి వాడతారు అంటే స్ట్రోక్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, లేదా స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉండే వాళ్ళకి ఈ బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ రక్తం గడ్డ కట్టకుండా ఉండి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేసే టాబ్లెట్స్ అన్నమాట. ఇవి కూడా లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడిసిన్స్. అయితే ఈ టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఆహారంలో వైటమిన్ కే మోతాదును కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే వైటమిన్ కే మనకు ఏదైనా గాయాలైనప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేసి బ్లీడింగ్ అవ్వకుండా కాపాడుతుంది. మనకు ఈ వైటమిన్ కే ఎందులో దొరుకుతుంది అంటే పాలకూర, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, బెండకాయలు, బ్రోకలీ, పుదీనా, ఎండు ద్రాక్ష, కివీ పళ్ళు, చీజ్, ఎగ్స్, మీట్స్లో చాలా విరివిగా లభిస్తుంది. ఈ వైటమిన్ కే ఎన్నో పోషకాలు ఉండే మంచి ఆహార పదార్థాలతో ఉంటుంది. కాబట్టి అవి మొత్తానికి మానేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడేవారు అవి ఎలా తీసుకోవాలి, రోజుకి ఎంత మోతాదులో వైటమిన్ కే లభించే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు అనేది వాళ్ళ డాక్టర్స్తో కానీ డైటీషియన్స్తో కానీ చర్చించి ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇవండి కొన్ని జనరల్గా వాడే మెడిసిన్స్. మనం తీసుకునే ఆహారం వల్ల దానిపైన ఉండే ప్రభావం ఏంటి అని ఇంతవరకు మనం చర్చించుకున్నాం. కంక్లూడ్ చేసే ముందర ఈ వివరాలన్నీ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పైన వివరించిన ఫలానా ఆహార పదార్థాలు మొత్తానికే మానేయాలని కాదు, కానీ ఏ టాబ్లెట్స్ వాడే సమయంలో ఏ ఆహార పదార్థాలు ఎంత గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి, ఏ టాబ్లెట్స్తో ఎలాంటి ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. I hope this information is helpful to you all. Thank you.